Hi students, welcome to my channel. AP Polyset 2025 30 days free coaching in Bangi. Is manam statistics question. This statistics oka full concept and result chuddam. So video mar kachithanga like cheyandi. Statistics ante enti the branch of mathematics. Idu oka branch of mathematics and idu oka maths. Enti see the information collection chestundi, collection chesina information ni present chestundi, present chesina information ni analysis chestundi, represent chestundi. So inka manaki reasoning kuda chestundi. Ante the collection of information and which is presenting in graphs and graph pie diagrams or diagrams or tables like whatever it may be. So is called statistics. Ante ఒక డేటాని కలెక్షన్ చేసి దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని ప్రజెంట్ చేస్తే దాన్ని స్టాటిస్టిక్స్ అంటారు. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఈ స్టాటిస్టిక్స్ అనే కాన్సెప్ట్ని మనకి కనిపెట్టింది సర్ రోనాల్డ్ ఫిషర్. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అంటారు. సర్ రోనాల్డ్ ఫిషర్ అని ఆన్సర్ ఉంటుంది, అది పెట్టాలి. ఓకేనా? ఇది స్టాటిస్టిక్స్. డేటా అంటే ఏంటి? ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ డేటా. ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ కాల్డ్ డేటా. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్కూల్కి వెళ్ళాను. ఆ స్కూల్లో 10th క్లాస్లో ఎంతమంది బాగా చదువుతున్నారు, 9th క్లాస్లో ఎంతమంది బాగా చదువుతున్నారు, ప్రతి క్లాస్ వైజ్గా తీసుకున్నాను. ఈ కలెక్షన్ ఇన్ఫర్మేషన్ చేసాను కదా, అంటే ఆ స్కూల్లో కలెక్షన్ చేసాను కదా, సో దీన్ని మనం డేటా అంటామన్నమాట. అదేవిధంగా ఒక క్రికెట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో ఏం చేస్తారు, హైయెస్ట్ రన్స్ మన ఇండియాలో ఎవరెవరు చేసారో రాసుకుంటారు, హైయెస్ట్ వికెట్స్ తీసిన వాళ్ళు రాసుకుంటారు. ఇలాగా క్రికెట్ సంబంధించిన డేటా కలెక్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ డేటా. సో అంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ ఫీల్డ్, ఫ్రమ్ ఎనీ సోర్స్ ఈస్ కాల్డ్ డేటా. ఇక డేటా అనేది 2 టైప్స్ ఉంటుంది, అన్గ్రూప్డ్ డేటా అండ్ గ్రూప్డ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్ పెట్టాను మా స్టూడెంట్స్కి 10th క్లాస్ వరకు. మార్క్స్ అనేది ఈ విధంగా రాసేసాను. 20 మార్క్స్ పెట్టాను. ఇలాగా మనం ఎగ్జామ్ పెట్టాను. 1 2 3 4 5 6 7 8 9 10 ఒక 10 స్టూడెంట్స్ ఉన్నారు. 10 మంది స్టూడెంట్స్కి ఇలాగా ఎగ్జామ్ పెట్టాను. సో దిస్ ఇస్ కాల్డ్ అన్గ్రూప్డ్ డేటా. అంటే అన్గ్రూప్డ్ నేను ఎలాగైతే కలెక్షన్ చేశానో అలాగే సో రోల్ నెంబర్ వైజ్గా రాసుకుంటూ వెళ్ళిపోయాను. సో ఈ విధంగా వచ్చిందండి. సో ఈ విధంగా మార్క్స్ వచ్చాయి. దిస్ ఇస్ కాల్డ్ అన్గ్రూప్డ్ డేటా. దిస్ ఇస్ కాల్డ్ అన్గ్రూప్డ్ డేటా. ఒకవేళ దీన్ని కనుక నేను ఒక టేబులర్ ఫామ్లో రాశాను అనుకోండి, ఒక స్ట్రక్చర్ ఫామ్లో రాశాను అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ గ్రూప్డ్ డేటా. దట్ ఈస్ కాల్డ్ గ్రూప్డ్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం రాస్తున్నానంటే ఇక్కడ 1 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, నెక్స్ట్ 6 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 11 to 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 16 to 20 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, ఇలా రాశాను అనుకోండి. సో ఇలా రాస్తే అప్పుడు మనకి 1 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 1 to 2 మెంబర్స్ ఉన్నారు. 6 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 1 to ఇది కూడా ఉంది 1 2 అంతే 2 మెంబర్స్, అది 3 మెంబర్స్. సో 3 మెంబర్స్. 6 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు 6 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒకలో ఉన్నారు. 11 to 15 మార్క్స్ వచ్చిన వాళ్ళు 1 2 3 మెంబర్స్ ఉన్నారు. సో అంటే ఇక్కడ 7 అయిపోయింది, అంటే ఇంకా 3 మెంబర్స్ ఉంటారు. 16 to 20 వచ్చిన వాళ్ళు. సో 1 2 3. అంటే ఇప్పుడు నేనేం చేశాను, నేను కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఒక టేబులర్ ఫామ్లో రాశాను. ఒక టేబులర్ ఫామ్లో నీట్గా రాసుకున్నాను. సో దీన్ని మనం గ్రూప్డ్ డేటా అంటారు. దీన్ని మనం ఏమంటారు, గ్రూప్డ్ డేటా అంటారు. అంటే మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తే దాన్ని అన్గ్రూప్డ్ డేటా అంటారు. మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఒక నీట్గా టేబులర్ ఫామ్లో రాసుకుంటే దాన్ని గ్రూప్డ్ డేటా అంటారు. దాన్ని ఏమంటారు, గ్రూప్డ్ డేటా అంటారు. నెక్స్ట్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇప్పుడు నేను ఈ కలెక్షన్ చేసిన డేటాని యాస్టిస్గా కాకుండా ఇలాగ టేబులర్ ఫామ్లో రాశాను. మరి దీనికి ఒక పేరు, దీనికి ఒక పేరు ఉండాలి కదా. సో దీన్ని మనం క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఏమంటాం, క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. అంటే ఏంటి సార్ అంటే మనం కలెక్షన్ చేసిన వీటిని అబ్జర్వేషన్స్ అంటారు. సో మనం కలెక్షన్ చేసిన ఇన్ఫర్మేషన్లోని ప్రతి ఒక్క వాల్యూని అబ్జర్వేషన్ అంటారు. ఈ అబ్జర్వేషన్స్ని నేను అంటే ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్ వరకు నేను కొంచెం అంటే గ్రూప్స్గా తీసుకున్నాను అనుకోండి. ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్, ఇది ఇలా గ్రూప్స్గా తీసుకుంటే అందులో లిస్ట్ వాల్యూ ఉంటుంది, హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. సో అలాంటి వాటిని మనం క్లాస్ ఇంటర్వల్స్ అంటాం. ఏమంటాం, క్లాస్ ఇంటర్వల్స్ అంటాం. సో ద కలెక్షన్ ఆఫ్ అబ్జర్వేషన్స్ in the observations are divided into some groups. The observations are divided into some groups. Then each group is called class interval. Each group is called class interval. ప్రతి గ్రూప్లో ఏముంటుంది,
ఒక చిన్న వాల్యూ ఉంటుంది, ఒక పెద్ద వాల్యూ ఉంటుంది. అంటే ఫ్రమ్ స్మాల్ వాల్యూస్ టు హైయెస్ట్ వాల్యూ. ప్రతి ఎవ్రీ గ్రూప్ ఈస్ కన్సిడరింగ్ స్మాల్ వాల్యూ టు హైయెస్ట్ వాల్యూ. ఓకే, అయితే ఇక్కడ మనకి క్లాస్ ఇంటర్వల్స్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీటిని మేము ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటాం. ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటే ఏంటి? 5 తో 6 వచ్చింది అంటే 1 to 5 ఖచ్చితంగా ఇందులోనే తీసుకోవాలి, 6 to 10 ఇందులోనే తీసుకోవాలి. అంటే వాటి మధ్యన ఇన్క్లూసివ్గా అవే వాడాలి, ఇంకేవి వాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 11 మార్క్స్ వచ్చాయి అనుకోండి, ఇందులోనే తీసుకోవాలి, ఇందులో తీసుకోవడానికి వీల్లేదు. సో అందుకే వీటిని ఇన్క్లూసివ్ అంటారు. ఇన్క్లూసివ్ అంటే మనకు ఏవైతే మార్క్స్ వస్తాయో ఆ మార్క్స్ దట్ పర్టికులర్ గ్రూప్లోనే మనం యాడ్ చేయాలి, అంతే. మరి వీటిని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. 0 to 5, 5 to 10, 10 to 15, 15 to 20, 20 to 25. సో చూడండి, వీటిని నేనేం రాసిన ఇప్పుడు 2 5లు వచ్చాయి, 2 10లు వచ్చాయి, 2 15లు వచ్చాయి, 2 20లు వచ్చాయి. అంటే ఏంటి? ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు 0 to 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉంటారు. సో ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5 నేను ఇక్కడ రాయను, ఇందులో తీసుకుంటాను. అంటే ఇక్కడ 2 వస్తుంది అన్నమాట. అంటే 0 to 4 వరకే తీసుకోవాలి. అంటే 0 to 5 రాసినా అక్కడ ఏంటి మనం 4 వరకే తీసుకోవాలి. ఎందుకు? మళ్ళీ 5 ఇక్కడ కంటిన్యూ అయింది కనుక మనం అది వదిలేయమాట. అప్పుడు 0 to 4 అంటే 1 2 వచ్చింది. ఇప్పుడు నేను ఏం తీసుకోవాలి? ఇక్కడ 5 to 9 తీసుకోవాలి, 10 తీసుకోకూడదు. 5 to 9. సో 5 to 9 వచ్చిన వాళ్ళు ఎంతమంది? 1 2 మెంబర్స్ ఉన్నారు. అంటే అది ఇక్కడ కవర్ అయిపోయింది. నెక్స్ట్ 10 to 11, 10 to 14, 10 to 14 అంటే 1 2 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 15 to 19. సో 15 to 19 ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 1 2 3, ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు. సో చూడండి 6 + 3 9, 9 + 1 10 అంటే 10. అంటే ఇక్కడ మారిపోయింది అన్నమాట ఇక్కడ. సో అంటే ఏంటి? ఇక్కడ నేను 10 ఒకవేళ 15 మార్క్స్ వస్తే ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటున్నాను, 5 మార్క్స్ వస్తే ఇక్కడ కాకుండా ఇక్కడ తీసుకుంటున్నాను. అంటే దీన్ని ఏం చేస్తున్నాను? ఎక్స్క్లూసివ్ చేస్తున్నాను, అంటే ఎక్స్క్లూడింగ్ చేస్తున్నాను. సో ఎక్స్క్లూడింగ్ లేదా ఎక్స్క్లూసివ్ చేస్తున్నాం కనుక దీన్ని మనం ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. ఎక్స్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్, దీన్ని ఇన్క్లూసివ్ క్లాస్ ఇంటర్వల్స్ అంటారు. ఓకే, సో ఇలా చేసినా ప్రాబ్లం లేదు. ఇలా చేసినా 10 టోటల్ అబ్జర్వేషన్స్, ఇలా చేసినా 10 టోటల్ అబ్జర్వేషన్స్. సో ఇవి క్లాస్ ఇంటర్వల్స్ అన్నమాట. అయితే ఇక్కడ మనకి లిమిట్స్ ఉంటాయి, క్లాస్ ఇంటర్వల్స్లోనే లిమిట్స్ ఉంటాయి. ఏంటి సార్ అంటే మనం ఏవైతే స్టార్టింగ్ తీసుకున్నామో వీటిని లోవర్ లిమిట్స్ అంటారు, వీటిని అప్పర్ లిమిట్స్ అంటారు. ఇక్కడికి వచ్చేసరికి వీటిని బౌండరీస్ అంటారు. వీటిని ఏమంటారు? బౌండరీస్. అంటే ఏదైతే ఎండింగ్ అయిందో మళ్ళీ అదే స్టార్ట్ అయితే వాటిని బౌండరీ. అంటే దీని యొక్క బౌండరీ 5, దీని యొక్క బౌండరీ 10, దీని యొక్క బౌండరీ 15, దీని యొక్క బౌండరీ 20. అంటే ఏదైతే వాల్యూతో ఎండ్ అయిందో మళ్ళీ అదే వాల్యూతో స్టార్ట్ అయితే దాన్ని బౌండరీస్ అంటారు. ఇది క్లాస్ బౌండరీస్, ఇవేంచి క్లాస్ లిమిట్స్. వీటిని లోవర్ లిమిట్స్, అప్పర్ లిమిట్స్ అంటారు. వీటిని లోవర్ బౌండరీస్, అప్పర్ బౌండరీస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో అంటే వాడు 6 10 11 15 ఇచ్చి, సో వాట్ ఈస్ ద బౌండరీ ఆఫ్ ది అప్పర్ బౌండరీ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వల్ అంటే ఏం చేయాలంటే, సో ఈ రెండింటిని కలిపేసి బై 2 చేయాలి. ఈ రెండు కలిపేసి బై 2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 10 11 21 బై 2 అంటే 10.5 పెట్టాలి. ఈ రెండు ఇచ్చి వాట్ ఈస్ ద అప్పర్ బౌండరీ ఆఫ్ దిస్ క్లాస్ ఇంటర్వల్ అని ఇచ్చాడంటే రెండు 10 కనుక ప్రాబ్లం. 10 20 బై 2 అంటే 10 వస్తుంది కనుక 10 డైరెక్ట్గా వచ్చాయి. దీని అయితే మనకి యావరేజ్ చేయాలి, ఈ రెండింటికి యావరేజ్ చేయాలి. సో లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ ఉంటుందన్నమాట. అదేవిధంగా లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్. సో ఈ క్లాస్ ఇంటర్వల్స్ యొక్క లోవర్ లిమిట్ 11, అప్పర్ లిమిట్ 15. ఈ క్లాస్ లిమిట్ యొక్క లోవర్ బౌండరీ 10, అప్పర్ బౌండరీ 15. సో అలా మనకి బిట్స్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మరి వీటికి నేను ఏం రాయలేక ఇప్పుడు రా ఏంటి? ఫ్రీక్వెన్సీ. అంటే ఈ 11 to 15 అనే మార్క్స్లోని ఎంతమంది ఉన్నారు, ఎన్ని అంటే ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దే హూ ఆర్ గెటింగ్ ఫ్రమ్ 11 to 15 మార్క్స్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. అంటే ఒక అబ్జర్వేషన్ ఎన్నిసార్లు వచ్చింది అనేది మనకి ఫ్రీక్వెన్సీ ఉంది. అండ్ అబ్జర్వేషన్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఆర్ హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్ అక్కర్డ్ ఈస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ.
is called frequency. So limits, upper boundaries, lower boundaries అయిపోయింది. నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీ అంటే ఇప్పుడు నేను ఇవన్నీ చేస్తున్నాను, ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక వాల్యూ దగ్గర అవన్నీ కూడా కేంద్రీకృతమై ఉంటాయి, అంటే ఏదో ఒక వాల్యూ దగ్గర సెంట్రలైజ్డ్ అవుతాయి అన్నమాట. సో అంటే ఏంటి, సో ప్రతి డేటాకి ఏదో ఒక ఇంపార్టెంట్ వాల్యూ ఉంటుంది. సో ఆ ఇంపార్టెంట్ వాల్యూస్ని మనం సెంట్రల్ టెండెన్సీ అంటాం. సో ఏంటి ఉంటాయి సెంట్రల్ టెండెన్సీ, మనకి స్టాటిస్టిక్స్ అంటే చాలా ఉంటాయి, బట్ మన 10th క్లాస్ పరంగా మనం మీను, మీడియన్, మోడ్ నేర్చుకుంటే చాలు. మీను, మీడియన్, మోడ్ నేర్చుకుంటే చాలు. ఫస్ట్ మీన్ నేర్చుకుందాం. మీన్ ఏంటి, మనం మీన్ ఏంటంటే అన్గ్రూప్డ్ డేటాకి నెక్స్ట్ గ్రూప్డ్ డేటాకి గ్రూప్డ్ డేటాకి మనం నేర్చుకోవాలి. సో అన్గ్రూప్డ్ డేటాకి మనకి ఏంటంటే మీన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే అన్నీ కలిపేసి ఎన్నైతే టైమ్స్ ఇచ్చాడో, ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఇచ్చాడో దాన్ని డివిజన్ చేయాలి. అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, ఇది ఫార్ములా అన్నమాట. సో మీన్ ఆఫ్ ది అన్గ్రూప్డ్ డేటా అంటే ఒక ఆర్డర్లో లేకుండా, ఒక స్ట్రక్చర్లో లేకుండా అన్స్ట్రక్చర్లో ఉన్న, సో దానికి మన ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ది అన్నిటినీ కలిపేసి బై చేయాలన్నమాట. ఓకేనా. మరి గ్రూప్డ్ డేటా అంటే ఇలాంటి టేబులర్ ఫార్ములా ఇచ్చినప్పుడు ఏంటి ఫార్ములా, మనకి 3 ఉంటాయి. ఫర్ గ్రూప్డ్ డేటా సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, అంటే వీటి యొక్క క్లాస్ ఇంటర్వల్స్కి మనం మిడ్ వాల్యూ కట్టాలి. మిడ్ వాల్యూ అంటే ఏంటి, 2 కలిపేసి బయట ఇచ్చాలి. ఈ 2 కలిపేసి బయట ఆ వాల్యూస్కి ఈ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఈ 2 మల్టిప్లై చేసి వాటిని యాడ్ చేయాలి. సిగ్మా అంటే ఏంటి, యాడ్ చేయాలి. బై ఇవన్నీ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంటి, ఇవన్నీ యాడ్ చేసి దాంతో డివిజన్ చేయాలి. ఇంకొక ఫార్ములా ఉంది, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే ఏంటి, డీవియేషన్ తీసుకోవాలి. డీవియేషన్ అంటే ఏంటి, సో ఇప్పుడు మనకి మిడ్ వాల్యూస్లోని ఏదో ఒక వాల్యూని మనం ఏ అనుకోవాలి. ఏ అంటే ఏంటి, అజ్యూమ్డ్ మీన్ అనుకొని దాని నుండి ఈ మిడ్ వాల్యూస్ తీయాలన్నమాట. సో దాని నుండి ప్రతి మిడ్ వాల్యూ తీసి అప్పుడు దాన్ని మనం డివిజన్ చేయాలి. సో ఒక హెచ్తో డివిజన్ చేస్తే అప్పుడు మనకి యూఐ వస్తుంది. డివిజన్ చేయకపోతే డిఐ వస్తుంది అన్నమాట. ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. ఇంకొక ఫార్మ్ ఉంటుంది, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యూఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. దీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. అంటే ఇది కొంచెం కష్టం, దీంతో పోలిస్తే ఇది కొంచెం ఈజీ, ఇది ఇంకా ఈజీ అన్నమాట. దీన్ని స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. దీన్ని ఏమంటారు, స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఇదేంటి, డైరెక్ట్ మెథడ్. ఇది డైరెక్ట్ మెథడ్. ఇదేంచి మనకి ఇంకో మెథడ్ ఉంటుంది. సో దాన్ని ఏమో నేను డిస్క్రిప్షన్ వస్తుంది చూడండి. సో దీని ఏంటి, మనకి డైరెక్ట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, స్టాండర్డ్ మెథడ్ ఏదో ఉంటుంది. సో మొత్తం ఏదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫార్ములా ఫర్ మీన్ అంటాడు. అప్పుడు ఈ 3 ఆప్షన్స్ ఇస్తాడు, 4 ఆప్షన్ వేరే ఇస్తాడు. అంటే ఈ 4 ఆప్షన్స్లో ఏదో ఒకటి, ఈ 3 తప్పించి ఇంకేదో ఒకటి ఉంటుంది. సో కనుక ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నెక్స్ట్ మీడియన్ అంటే ఏంటి, నా దగ్గర కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, అందులో కరెక్ట్గా మధ్యలో ఎవరున్నారు, దట్ ఈస్ కాల్ మీడియన్. అయితే ఎలా పెడితే అలా తీసుకుంటామా, లేదు. సో మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్ని చిన్న వాల్యూ నుండి పెద్ద వాల్యూగా రాయాలి, లేదంటే పెద్ద వాల్యూ నుండి చిన్న వాల్యూగా రాస్తే అప్పుడు మధ్యలో ఉన్న వాళ్ళే మీడియన్ అనమాట. The observations are arranging in ascending order or descending order, then the middle value is called median. మరి ఇప్పుడు అన్గ్రూప్డ్ డేటాకి మనం ఎలా కట్టాలి మీడియన్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి, 1 3 5 7 9 11 13. నా దగ్గర ఆడ్ నెంబర్స్ తీసుకున్నాను, 7 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు 7 ఆడ్ నెంబర్స్ ఉంటే మధ్యలో ఎవరన్నా, నేను ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాశాను, కావాలని అసెండింగ్ ఆర్డర్లో రాశాను, ఇంకెందుకని. లేదంటే 13 అని రాస్తే డిసెండింగ్ ఆర్డర్ అంటారు. ఇప్పుడు ఇందులో కరెక్ట్గా మధ్యలో ఎవరన్నా చూడండి, నేను అటు నుండి బయలుదేరుతున్నాను, ఇటు నుండి ఇంకోళ్ళు బయలుదేరుతున్నారు. అలా ఇక్కడ వచ్చిన తర్వాత ఆగిపోయాడు, ఇక్కడ వచ్చిన తర్వాత ఆగిపోయాడు. ఎందుకు, ఇక్కడ 3 అయిపోయింది, ఇక్కడ కూడా 3 నెంబర్స్ అయిపోయాయి, అంటే మధ్యలో వీళ్ళు ఉన్నారు. సో కనుక దిస్ ఈస్ కాల్డ్ మీడియన్.
దిస్ ఇస్ కాల్డ్ మీడియన్. అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఆర్ ఆడ్ నెంబర్. నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఆర్ ఆడ్ నెంబర్ అయితే ఇది ఫార్ములా. నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఆర్ ఆడ్ నెంబర్స్. మరి ఈవెన్ నెంబర్స్ అయితే ఎలా సార్? ఇప్పుడు నేను ఇంకొక నెంబర్ తీసుకుంటున్నాను. 1 3 5 7 9 11 13 15. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ అనేవి ఏంటి? ఈవెన్ నెంబర్. అప్పుడు మనం ఏం చేయాలి సార్? అప్పుడంటే మనం మళ్ళీ అటు నుండి స్టార్ట్ చేస్తాం, ఇటు నుండి స్టార్ట్ చేస్తాం, ఇక్కడతో ఆగిపోతాం, ఇటు నుండి కూడా ఇక్కడతో ఆగిపోతాం. ఇప్పుడు మనకి 7 9 మధ్యలో 2 ఉన్నాయి. సో కనుక ఏం చేయాలంటే ఈ రెండింటికి మధ్యలో ఉన్న నెంబర్ తీసుకోవాలి. ఈ రెండింటికి మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి? 8. 8 ఎలా వచ్చింది సార్ అంటే ఈ రెండింటిని కలపాలి. 7 + 9/2. సో 16/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 8. అంటే మరి ఇక్కడ చిన్న చిన్న ఉన్నాయి కదా సార్, ఈజీగా చేస్తాం సార్. ఒకవేళ పెద్ద నెంబర్స్ ఉంటే, ఎక్కువ నెంబర్స్ ఉంటే అప్పుడు ఏంటి సార్? సో ఇది 1 2 3 అలా ఇచ్చుకుంటాం కనుక మనకి మొత్తం n ఇచ్చాడు అనుకోండి, n అబ్జర్వేషన్స్ ఇస్తే అప్పుడు మనకి n + 1/2, n + 1/2 టర్మ్, n + 1/2 టర్మ్ అనేది మనకి మీడియన్ అవుతుంది. మరి ఈవెన్ నెంబర్స్ అయితే ఎలా సార్? ఈవెన్ నెంబర్స్ అయితే n/2 తీసుకోవాలి. అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 కదా. సో అంటే 8/2 అంటే 4, 4th టర్ము, నెక్స్ట్ 5th టర్మ్, n/2 + 1th టర్మ్. ఈ రెండింటిని యొక్క యావరేజ్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? యావరేజ్ తీసుకోవాలి. సో యావరేజ్ తీసుకుంటే అప్పుడు దీని యొక్క మీడియన్ వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చేద్దాం. 1 2 3 4 5 6 7 7 + 1/2. సో దట్ ఈస్ 8/2. దట్ ఈస్ 2 1s are 2 4s are. అంటే 4th టర్మ్ అనేది మనకి మీడియన్ అవుతుంది. చూడండి 1 2 3 4th టర్మ్ ఏదైతే ఉంటుందో అది మాట. అంతేగాని 4 కాదు. ఓకేనా? 4 ఇచ్చింది కానీ 4 కాదు. 4th టర్మ్ అనేది మీడియన్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. n/2 మొత్తం ఉన్నాయి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో కనుక 8/2 అంటే 1s are 2 4s are. నెక్స్ట్ 4 + 1 అంటే 5. అంటే 4 5 మధ్యలో మనం 4 5కి ఆ వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. 4th టర్మ్ ఏంటి? 7 వచ్చింది. 5th టర్మ్ ఏంటి? 9 వచ్చింది. వాటి యొక్క యావరేజ్ తీసుకోవాలి. వాటి యొక్క యావరేజ్ ఆల్రెడీ చేసాం కదా, అది మాట. అది ఫార్ములా ఆ విధంగా వచ్చింది. ఇది మనకి మీడియన్. ఇది మనకేంటి? మీడియన్. అయితే మనకి ఇక్కడ ఇదంతా కూడా అన్గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటాకి చేస్తాం. మరి ఇలాంటి టేబుల్స్ ఇస్తే ఎలా సార్? అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. L + n/2 - CF/f ఇంటూ h. ఇది మనకి ఒక టేబుల్ ఇస్తే అప్పుడు మన ఫార్ములా. ఇక్కడ L అంటే ఏంటంటే మనం అజ్యూమ్డ్ మీన్ అనుకుంటాం, లోవర్ లిమిట్, అజ్యూమ్డ్ మీన్ యొక్క లోవర్ లిమిట్ అనుకుంటాం. సో n అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీస్. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? 2 ఇక్కడ రాసాం, 2 + 2 4, 4 + 2 6, 6 + 3 9, 9 + 1 10. అలాగా ఒక్కొక్క ఫ్రీక్వెన్సీని యాడ్ చేసుకుంటూ లైన్గా రాసుకుంటే దాన్ని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం. F అంటే ఫ్రీక్వెన్సీ, H అంటే క్లాస్ సైజ్. క్లాస్ సైజ్ అంటే సో దీని నుండి ఇది తీయాలి, 5 వస్తుంది. దీని నుండి 5, మీరు దేని నుండి తీసినా 5 వస్తుంది. అంటే కాన్సిక్యూటివ్ టు లోవర్ బౌండరీస్ అయినా, కాన్సిక్యూటివ్ టు లోవర్ లిమిట్స్ అయినా, కాన్సిక్యూటివ్ టు అప్పర్ లిమిట్స్ అయినా, కాన్సిక్యూటివ్ టు ఏవైనా సరే పక్క పక్కన ఉన్న లిమిట్స్ డిఫరెన్స్ తీసుకుంటే మనకి క్లాస్ సైజ్ వస్తుంది. క్లాస్ సైజ్ అంటారు దాన్ని. సో ఇది మనకి మీడియన్. ఇకపోతే మోడ్. ఇప్పుడు ఏంటి? మోడ్. ఇప్పుడు నేను ఇక్కడ రాసాను చూడండి. ఇక్కడ రాసిన దాంట్లో ఏదైనా రిపీట్ అయిందా? లేదు. పోనీ ఇక్కడ నేను రాశాను, ఇక్కడ ఏదైనా రిపీట్ అయిందా? ఇక్కడ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రిపీట్ అయ్యే విధంగా రాసుకున్నాను అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జామ్ పెట్టాను, ఈజీ ఎగ్జామ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా వస్తుంది మార్క్స్ చూద్దాం. 5 10 మార్క్స్ పెట్టాను. 5 3 5 6 9 1 5 4 0 ఇలా నేను ఒక ఎగ్జామ్ పెట్టాను. మ్యాథ్స్లో 10 మార్క్స్. కానీ ఎగ్జామ్ ఈజీ ఉండడం వల్ల చాలామందికి 1 2 3 4 మెంబర్స్కి 5 వచ్చింది. అంటే మనం పెట్టిన ఎగ్జామ్లో 5 అనే మార్క్స్ మళ్ళీ రిపీట్ అయింది. అంటే ఒక అబ్జర్వేషన్ ఎక్కువసార్లు రిపీట్ అయితే ఎన్నిసార్లు వస్తే దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అది మనకి అంటే ఎన్నిసార్లు వచ్చిందో దాన్ని ఫ్రీక్వెన్సీ అంటారు. అలాగా ఎక్కువసార్లు వచ్చిందని మనం మోడ్ అంటాం. ఏమంటాం? మోడ్. సో అంటే ఈ డేటాలో మనకి మోడ్ అనేది 5 అవుతుంది.
అన్గ్రూప్ డేటా ఇస్తే మనం జస్ట్ అబ్జర్వేషన్ ద్వారా చెప్పవచ్చు. సో మోడ్ ఏంటి అనేది మనం చెప్పవచ్చు అన్గ్రూప్ డేటా ఇస్తే. ఓకేనా? సో అంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు 5. అలాగా ఒక అబ్జర్వేషన్కి ఒకే ఒక మోడ్ ఉంటుంది, దాన్ని యూని మోడ్ అంటారు. ఏమంటారు? యూని మోడ్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే నాకు ఇంకా మార్క్స్ వచ్చాయి చాలామందికి. 2, 8, 2, 6, 5, 6, 7. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 5 అనేది ఎక్కువసార్లు వచ్చింది, 6 కూడా ఎక్కువసార్లు వచ్చింది, ఇంకేవి రిపీట్ అవ్వలేదు. అంటే ఏంటి? దీనికి ఇప్పుడు ఈ డేటాకి నేను మోడ్ కడితే 5, 6 వచ్చింది, అంటే 2 మోడ్లు వచ్చాయి కనుక దీన్ని బై మోడ్ అంటారు. బై మోడ్. అలా కాకుండా 3 వచ్చాయి అనుకోండి, దాన్ని ట్రై మోడ్ అంటారు. ఇంకా ఎక్కువ వచ్చాయి అనుకోండి, దాన్ని మల్టీ మోడ్ అంటారు. ఏమంటారు? మల్టీ మోడ్ అంటారు. సో యూని మోడ్, బై మోడ్, ట్రై మోడ్, మల్టీ మోడ్. అంటే ఒక అబ్జర్వేషన్స్లో మనకి ఎంత ఎక్కువ ఉంటే అప్పుడు మనకి బై మోడ్, ట్రై మోడ్ అనేది వస్తుందన్నమాట. మనకి పాలిసెట్లోని ఒక బిట్ అయితే ఇస్తాడు. ఏంటి తెలుసా? 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఏంటిది 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్? న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్కి మోడ్ అడుగుతాడు. న్యాచురల్ నెంబర్స్లో మనకి ఏదైనా నెంబర్ రిపీట్ అవుతుందా? అవ్వదు. అంటే నో మోడ్ అని రాయాలి. ఏం రాయాలి? నో మోడ్ అని రాయాలి. సో నన్ ఆఫ్ దిస్ కూడా ఇస్తాడు, అప్పుడు మనం ఏం రాయాలి? నో మోడ్ అని రాయాలి. నో మోడ్ ఇస్తాడు, నన్ ఆఫ్ దిస్ ఇస్తాడు. జీరో కూడా వస్తుంది. సో ఆన్సర్ 0 పెట్టకూడదు. ఓకేనా? సో ఆప్షన్స్ ఏం ఇస్తాడంటే ఫస్ట్ ఆప్షన్ 0 అంటే లేదు అని అర్థం అని అనుకుంటారు స్టూడెంట్స్. రెండో ఆప్షన్ ఏదో ఒక నెంబర్ ఇస్తాడు 4. మూడో ఆప్షన్ నో మోడ్ అని ఇస్తాడు. నాలుగోది నన్ ఆఫ్ దిస్ ఇస్తాడు. అప్పుడు మనం 0 పెట్టకూడదు. అంటే ఏ నెంబర్ రిపీట్ అవ్వట్లేదు కదా అని 0 పెట్టకూడదు. 0 పెట్టారంటే అర్థం ఏంటి? 0 అనేది ఎక్కువసార్లు వస్తుందని అర్థం. 0 అనేది ఎక్కువసార్లు వస్తుందని అర్థం. సో అలా మనకి పెడితే అది రాంగ్ కదా. సో రాంగ్. నో మోడ్ పెట్టాలి. నన్ను కూడా పెట్టకూడదు. నన్ను ఎందుకు పెట్టకూడదు? నన్ను ఎప్పుడంటే సో నన్ ఆఫ్ ది అబో అంటే అర్థం ఏంటి? నన్ను అంటే ఏంటి? నన్ ఆఫ్ ది అబో అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని అర్థం. ఇది అవుతుంది కదా, ఇది అవుతున్నప్పుడు నన్ను ఎలా పెడతాం మనం? సో కనుక నన్ను పెట్టకూడదు, నో మోడ్ అని పెట్టాలి. ఇది మనకి మోడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది చాలా ఈజీ, క్యాలిక్యులేషన్లో చాలా ఈజీ. బై అబ్జర్వేషన్లోనే వీ కెన్ సే వాట్ ఈజ్ మోడ్ అని. ఓకేనా? అయితే ఇలాగా మనకి అబ్జర్వేషన్స్ ఇస్తే చేయొచ్చు. అలా కాకుండా గ్రూప్ డేటా, అన్గ్రూప్ డేటా లేదు. గ్రూప్ డేటాకి ఎలా చేయాలి? ఓకే, సో దీన్ని చెరిపేసి గ్రూప్ డేటాకి రాసుకుందాం. దీని యొక్క స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. సో మోడ్కి మనకి ఒక టేబులర్ ఫామ్ అంటే గ్రూప్ డేటా ఇస్తే అప్పుడు మనం ఎలా కట్టాలి? మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఇది మనకి టేబులర్ ఫామ్ ఇస్తే మోడ్ కట్టాలి. అయితే ఇక్కడ మనకి మీన్ నేర్చుకున్నాము, మీడియన్ నేర్చుకున్నాము, మోడ్ నేర్చుకున్నాము. ఇక్కడ మెరిట్స్, డిమెరిట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. పాలిటెక్నిక్కి ఇవి ఇస్తాడన్నమాట గ్యారంటీగా. మీన్లో మెరిట్స్ ఏంటి అంటే టిక్ మార్క్స్ మెరిట్, ఇంటూ మార్క్స్ డిమెరిట్స్. మీన్లో ఇంపార్టెంట్ అంటే మెరిట్ ఏంటంటే ఇది యూనిక్. అంటే సో మీరు ఎన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చినా సరే మీకు ఒకే ఆన్సర్ వస్తుంది, ఒకే ఒక్క ఆన్సర్ వస్తుంది. సో మీరు ఏ మెథడ్ చేసినా సరే, సో డైరెక్ట్ మెథడ్ చేసినా, స్టాండర్డ్ మెథడ్ చేసినా, లేదంటే స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసినా, సో డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, రెండో మెథడ్ డీవియేషన్ మెథడ్. సో డైరెక్ట్ మెథడ్, డీవియేషన్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, ఈ 3 మెథడ్లు ఏ చేసినా మీకు యూనిక్ సొల్యూషన్ వస్తుంది. లేదంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్, నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ ఆ ఫామ్లో ఇచ్చినా సరే మీకు ఒకే ఒక ఆన్సర్ వస్తుంది. ఏమీ మారదు, ఎవరు చేసినా సరే ఒక ఆన్సర్ వస్తుంది. సో యూనిక్ సొల్యూషన్, ఇది యూనిక్ వాల్యూ. ఓకేనా? సో నెక్స్ట్ ఇది అన్ని వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఉంది. అంటే మీకు ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని అబ్జర్వేషన్స్కి ఇంపార్టెన్స్ వస్తుంది. సో మీన్ అనేది. సో ఎందుకంటే మీరు అర్థమెటిక్ మీన్ కట్టడం ప్రతి వాల్యూని తీసుకుంటారు. సో ప్రతి వాల్యూకి ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నమాట. నెక్స్ట్ కంపారిజన్కి యూజ్ అవుతుంది. సో మీన్ అనేది అంటే సో కంపారిజన్కి చాలా చాలా యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లోని మార్క్స్ వచ్చాయి అనుకోండి, సో మనం మీన్ కట్టడం, యావరేజ్ కట్టడం, లేదంటే
సో ఓకే, సో ఆ 3 క్లాసులు ఈ క్లాస్ బాగుంది. ఏ సెక్షన్కి మీన్ కట్టారు, బి సెక్షన్ మీన్ కట్టారు, సి సెక్షన్కి మీన్ కట్టారు. ఇందులో ఎక్కువ మార్క్స్ దేనికి వస్తుంది, ఏ సెక్షన్కి వస్తుంది. అంటే బై ఫైండింగ్ ద మీన్ వీ కెన్ సే కంపారిజన్ విచ్ సెక్షన్ ఈజ్ బెస్ట్, విచ్ క్లాస్ ఈజ్ బెస్ట్, విచ్ స్టూడెంట్ ఈజ్ బెస్ట్. సో అంటే ఒక్కొక్క స్టూడెంట్కి అన్ని మార్క్స్ మీన్ కట్టారనుకో, యావరేజ్ కట్టారనుకోండి, ఎవరికైతే ఎక్కువ వస్తుందో ఆడే బాగా చదువుతారు అనమాట. అంటే ఏంటి, కంపారిజన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అయితే ఇందులో ఉన్న డ్రాబ్యాక్ నెగిటివ్ ఏంటంటే, ఇందులో డీమెరిట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి మనకి ఇంపార్టెన్స్ అనమాట. అంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నీ తీసుకోవడం వల్ల లాస్ట్ వాల్యూస్ కూడా మనం తక్కువ మార్క్స్ అయినా సరే అందులో యాడ్ చేయాలి, ఎక్కువ మార్క్స్ అయినా యాడ్ చేయాలి. 1 మార్క్ వచ్చినా సరే మనం అందులో యాడ్ చేయాలి, 2 మార్క్స్ వచ్చినా యాడ్ చేయాలి. అంటే అదొక డీమెరిట్ అనమాట. అంటే అందరికీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. 1 మార్క్ వచ్చినా, 2 మార్క్స్ వచ్చినా, 3 మార్క్స్ వచ్చినా సరే అది తీసుకోవాల్సి వస్తుంది. అంటే మీన్ ఫైన్ చేయాలంటే అందరి మార్కులు యాడ్ చేయాలి, అదొక డీమెరిట్ అనమాట. ఇకపోతే మీడియన్. మీన్తో కంపేర్ చేస్తే మీడియన్ ఈజీ, మీన్తో కంపేర్ చేస్తే మీడియన్ ఈజీ. ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తాం ఇక్కడ. అంటే సో అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్లో రాసినప్పుడు ఫస్ట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ రాస్తాం, తర్వాత ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ వాల్యూస్కి ఇంపార్టెన్స్. దీనిలాగా ఏంటంటే తక్కువ మార్క్స్ వచ్చినా, ఎక్కువ మార్క్స్ వచ్చినా అనుకోము. సో అన్నీ కూడా లైన్లో తీసుకుంటాం. నెక్స్ట్, ఇది ఒక స్పెసిఫిక్ వాల్యూ. అంటే మీరు ఒక ఆర్డర్లో రాస్తే ఖచ్చితంగా అందరికీ తెలుసు మధ్యలో ఉన్నది మీడియన్ తెలుసు. ఒక స్పెసిఫిక్ మాట, ఒక పర్టికులర్ వాల్యూ అని తెలుసు అన్నమాట. అదొక అడ్వాంటేజ్. దీన్ని గ్రాఫ్లో కూడా డినోట్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఇదొక గ్రాఫ్ గీయాలన్నమాట. అంటే అప్పర్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటారు, లోవర్ ఫ్రీక్వెన్సీ కర్వ్ అంటారు. ఈ రెండు ఎక్కడైతే మనకి ఇంటర్సెక్ట్ చేసుకున్నాయో దాని నుండి ఒక పెర్పెండిక్యులర్ ఎక్స్ యాక్సిస్ డ్రా చేస్తే ఈ వాల్యూ ఎక్స్ యాక్సిస్ దగ్గర ఏదైతే ఉందో ఇది మనకి మీడియన్ అవుతుందన్నమాట. అంటే ఒక గ్రాఫ్ రిప్రజెంటేషన్ కూడా చేయొచ్చు. ఇందులో ఏంటంటే ఫస్ట్ అబ్జర్వేషన్స్కి, సెకండ్ అబ్జర్వేషన్స్కి వాల్యూ ఓన్లీ మధ్యలో ఉన్న దానికే వాల్యూ ఇస్తాం. అదొక డ్రాబ్యాక్. అంటే తీసుకోవడం అయితే తీసుకుంటాం కానీ దానికి ఇంపార్టెన్స్, వాటి వల్ల యూజే ఉండదు అన్నమాట. మనకి వాటి వల్ల యూజే ఉండదు. నెక్స్ట్, దీనికన్నా ఈ మోడ్ అనేది వెరీ వెరీ ఈజీ, చాలా చాలా ఈజీ. చూడగానే ఆన్సర్ చెప్పచ్చు. అంటే ఈ రెండుతో పోలిస్తే మోడ్ అనేది ఎవరైనా చేయగలరు. అది అన్గ్రూప్ డేటా అయినా, గ్రూప్ డేటా అయినా. సో ఇక్కడ మనకి రిపీటెడ్ వాల్యూస్కి మాత్రమే ఇంపార్టెన్స్ వస్తుంది, అది డీమెరిట్. అండ్ రిపీటెడ్ వాల్యూస్ మనకు కావాలి, మిగతా మనకు అనవసరం. మిగతా ఎన్ని వచ్చినా సరే మనకు అనవసరం. నెక్స్ట్, మోడ్ అనేది మనకి బై మోడల్, ట్రై మోడల్ వచ్చినప్పుడు మనం యూనిక్ వాల్యూ రాదు. సో డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి, అదొక డీమెరిట్ అనమాట. ఇవి మెరిట్స్, డీమెరిట్స్ అన్నమాట. నెక్స్ట్, రేంజ్. రేంజ్ అంటే ఏంటంటే మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ వస్తుందో హైయెస్ట్ వాల్యూ నుండి లోయెస్ట్ వాల్యూ తీయాలి, అప్పుడు దాని రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ కండక్ట్ చేశాను. సో నేను ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నేను వాటిని అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నప్పుడు లీస్ట్ వాల్యూ 2 వచ్చింది, హైయెస్ట్ వాల్యూ 19 వచ్చింది. ఒక 20 మార్క్స్ ఎగ్జామ్కి. అంటే ఉన్నాయి 2, 3, 5, 7, 9, 11, 15, 13 ఇలా అన్నీ ఉన్నాయి. అందులో నేను కలెక్షన్ చేసిన మార్క్స్లోని లీస్ట్ వాల్యూ 2 వచ్చింది, లీస్ట్ మార్క్స్ మ్యాక్సిమం వాల్యూ 19 వచ్చింది. అప్పుడు నా యొక్క ఎగ్జామ్ రేంజ్ ఏమవుతుందంటే 19 - 2. 19లో 2 తీస్తే ఎంత, 17. అంటే నా యొక్క రేంజ్ అనేది 17. నెక్స్ట్, రిలేషన్. సో మీన్కి, మీడియన్కి, మోడ్కి రిలేషన్ ఉంటుంది. ఏంటి అంటే ఈ మోడ్ అనేది మోడ్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్ - 2 × మీన్. అంటే నేను ఒక అబ్జర్వేషన్స్కి, ఒక టేబుల్కి మీన్ కట్టాను, మీడియన్ కట్టాను, మోడ్ కట్టాను. అప్పుడు అది ఎలా ఉంటుందంటే మోడ్ అనే ఆన్సరు నాకు వచ్చిన మీడియన్ × 3 చేసి, నాకు వచ్చిన మీన్ × 2 చేసి దీంట్లో నుండి తీస్తే అప్పుడు నాకు ఏదైతే మోడ్ వస్తుందో ఇక్కడ కూడా అదే వస్తుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఇస్తాం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ మీన్, మీడియన్, మోడ్ ఇస్తాడు. ఇది మనకి ఎక్కడైతే ఉందో ఆప్షన్, ఈ ఆప్షన్ పెట్టుకోవాలి. ఒకవేళ ఈ ఆప్షన్ లేదనుకోండి అప్పుడు దీన్ని ఇస్తే తీసుకొచ్చింది. అప్పుడు దీన్ని ఇస్తే తీసుకొస్తే ఏమవుద్ది, మోడ్ ప్లస్ 2 × మీన్ ఈజ్ ఈక్వల్ టు 3 × మీడియన్. 3 × మీడియన్, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ లేకపోతే ఇది ఉంటుంది. లేదంటే ఇది ఇస్తాడు, ఇది ఇస్తాడు, ఇంకో ఆప్షన్ కూడా ఇస్తాడు, అప్పుడు ఇంకోటి రాంగ్ ఇస్తాడు. అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిలేషన్ బిట్వీన్ మోడ్, మీడియన్, మీన్ అంటాడు. అప్పుడు మనం అదేంటో ఐడెంటిఫై చేయాలి. అదేంటో ఐడెంటిఫై చేసినప్పుడు ఇక్కడ 3 మీడియన్ ఉంది, 2 మీనే ఉంది కనుక ఇంకొక మీన్ ఇక్కడ సబ్ట్రాక్షన్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, మోడ్ - మీన్
సబ్ట్రాక్షన్ చేస్తే ఇక్కడ కూడా 3 మీన్ ఉంటుంది. అప్పుడు 3 కామన్ తీయచ్చు కదా. 3 కామన్ తీస్తే మీడియన్ మైనస్ మీన్, అండ్ ఇది కూడా కరెక్టే. అంటే ఈ మూడితో పాటు ఇంకొకటి రాంగ్ ఇస్తారు, ఆ రాంగ్ని ఐడెంటిఫై చేయాలి. సో అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అంటాడు, లేదంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటాడు, నాట్ ట్రూ అంటాడు. అప్పుడు ఇది రైట్, ఇది రైట్, ఇది రైటే, అది రాంగ్ అవుతుంది. ఏదైతే ఇస్తాడో అది రాంగ్. అంటే 3 = 3 × మీడియన్ మైనస్ 2 × మీన్ రైటే. ఈ 2 మీన్ ఇస్తే తీసుకొచ్చిన రైటే. లేదంటే రెండు వైపులా మనం ఇంకొక మీన్ని సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి, అప్పుడు 3 - మీన్ = ఇక్కడ ఆల్రెడీ సబ్ట్రాక్షన్ చేసాం కనుక 3 మీన్ అవుతుంది. సో 3 అనేది కామన్ చేస్తే మీడియన్ మైనస్ మీన్ అవుతుంది. ఈ మూడిట్లో గ్యారంటీగా ఒక బిట్ అయితే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే పాలిసెట్ ఎగ్జామ్ కనుక. సో ఇది ఫ్రెండ్స్ మనకి స్టాటిస్టిక్స్లోని ఫుల్ కాన్సెప్ట్. రేపు మీన్ అయినా, మీడియన్ అయినా, మోడ్ అయినా, ఏదైనా సరే, ఏ ఎస్ అయినా, ఎస్ఏ కదా ఇవన్నీ, మీన్, మీడియన్, మోడ్, ఏ ఎస్ అయినా సరే విత్ ఇన్ 1 మినిట్లో మనం చేస్తాం. జనరల్గా మనం ఈ ఎస్ఏలు చేయాలంటే 10 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది. రేపు షార్ట్ కట్స్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా, మీన్ ఇచ్చినా, మీడియన్ ఇచ్చినా, మోడ్ ఇచ్చినా విత్ ఇన్ 1 మినిట్ అంటే 50 సెకండ్స్, మ్యాక్సిమం 50 సెకండ్స్లోనే చేసేస్తాం. ఆ షార్ట్ కట్స్ ఏంటో రేపు చూద్దాం. సో ఈరోజు కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగా చెప్పానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా నాలాగే అనుకుంటే, మీరు కూడా నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో తెలుగులో టైప్ చేయండి. సార్ సూపర్ సార్, చాలా బాగా చెప్పారు సార్, చాలా అర్థమైంది సార్, అర్థవంతంగా ఉంది సార్, నాకు నచ్చింది సార్, ఇలాగ మంచి మంచి తెలుగులో మీ యొక్క తెలుగు ప్రావీణ్యాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.